నమస్తే. అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. మనందరినీ కలిచివేస్తున్న సమస్య నిన్న జరిగిన గజియాబాద్ ఇన్సిడెంట్. ముగ్గురు మైనర్ బాలికలు, అక్క చెల్లెళ్ళు ముగ్గురు కూడా, ఒకరు 16 సంవత్సరాలు, ఒకరు 14 సంవత్సరాలు, ఒకళ్ళు 12 సంవత్సరాలు. వాళ్ళు 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. ఏం జరిగింది అని చూస్తే వాళ్ళు ముగ్గురు కూడా కొరియన్ డ్రామాకు అడిక్ట్ అయ్యారు. వాళ్ళ పేర్లను కూడా కొరియన్ పేర్లుగా మార్చుకున్నారు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు స్కూల్కు వెళ్ళడం లేదు. స్కూల్ మానేశారు. ఇంట్లోనే మొబైల్ పట్టుకొని కొరియన్ డ్రామాలు చూస్తూ, కొరియన్ వాళ్ళలాగా వాళ్ళని ఊహించుకుంటూ సమయం గడుపుతున్నారు. ఏ కుటుంబ సభ్యులతో మాట్లాడడం లేదు, వాళ్ళు వేరే వాళ్ళతో కలవడం లేదు, ఆట లేదు, చదువు లేదు, ఏమీ లేదు. కొరియన్ పాప్స్, కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్స్, కొరియన్ డ్రామాలు ఇవి చేస్తూ వాళ్ళు గడిపేస్తున్నారు. పేరెంట్స్ చూసి వాళ్ళ ఫోన్ లాగేసుకున్నప్పుడు, మీకు పెళ్లి చేస్తాము అని తండ్రి అనగానే కొరియన్ వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలని ఆ పిల్లలు అన్నప్పుడు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో పిల్లలు ఉన్నారు అన్నది మనకు తెలుస్తుంది. అడిక్షన్ నుంచి బయటపడలేక ముగ్గురు కూడా సూసైడ్ నోట్ రాసి, మాకు కొరియా జీవితమే ఇష్టం, మా ఇష్టాన్ని మీరు దూరం చేస్తున్నారు కాబట్టి మేము సూసైడ్ చేసుకుంటున్నాం అని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. పిల్లలు స్కూల్కు వెళ్ళకుంటే పేరెంట్స్ ఇగ్నోర్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు, వాళ్ళు టైం ప్రకారం చదువుకొని ఎగ్జామ్స్ రాయొచ్చు, అలాంటి ఆప్షన్స్ కూడా వచ్చాయి. కానీ స్కూల్కే వెళ్ళడం లేదు, బుక్స్ పట్టుకోవడం లేదు, మొబైల్ మొబైల్ మొబైల్, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసేది లేదు, ఆటలు ఆడుకునేది లేదు, వాళ్ళతో మాట్లాడేది లేదు, ఏమీ చేసేది లేదు. మొబైల్ పట్టుకోవడం, గేమ్స్ ఆడటం, కొరియన్ సిమీ అన్న ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఆ ముగ్గురు చిన్నారులు. రకరకాల గేమ్స్ ఉన్నాయి. దీనిపైన నియంత్రణ అన్నది లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, మొబైల్ గేమ్స్ ఆడకూడదు అన్న చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది ఇంప్లిమెంట్ చేయటంలో వైఫల్యం ఉంది. పబ్జీ గేమ్, బ్లూ వేల్ గేమ్, ఫ్రీ ఫైర్ గేమ్, BGMI గేమ్, కాల్ ఆఫ్ డ్యూటీ, వార్జోన్, ఫోర్ట్నైట్, ఫార్లైట్ ఇలాంటివి 84 రకాల మొబైల్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. బాగా ప్రాచుర్యం పొందిన గేమ్స్ ఇవి. అన్ని గేమ్స్ యొక్క అర్థం ఏంటంటే చివరికి సూసైడ్ చేసుకోవడం. ఆ దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రాలేక లాస్ట్ ఆప్షన్ సూసైడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి బ్లూ వేల్ గేమ్ చూద్దాం. దానికి ప్రమాదకర టాస్కులు ఇస్తారు, ప్రమాదకర టాస్కులు ఇచ్చి ఆడమంటారు. చివరికి తమని తాము గాయపరుచుకోవాలన్నది ఆ గేమ్ యొక్క సిద్ధాంతం. పబ్జీ గేమ్ అంతే, అడిక్ట్ అయిన వాళ్ళు చనిపోయే ప్రమాదమే ఎక్కుంది. అలాంటి టాస్క్లే ఆ గేమ్స్ ఇస్తున్నాయి. అంటే ఎంత ప్రమాదకారి అన్నది ఆలోచించాల్సిన విషయం. పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కొరియన్ గేమ్ అడిక్షన్ పిల్లల సూసైడ్ కేసులో. అసలు మామూలుగా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి, పిల్లలు ఇంట్లో ఉంటే ఏం ఆడుకుంటున్నారు. మొబైల్ ఇచ్చినట్లయితే, టీనేజ్ పిల్లలకి మొబైల్ ఇచ్చినట్లయితే మొబైల్లో ఏమేమి యాప్స్కి లాక్ ఉంది, ఎలాంటి గేమ్స్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నది పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు పేరెంట్స్ గమనించాలి. పిల్లలు తెల్లవారుజామునే లేచి ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారంటే అక్కడ అనుమానపడాలి. బుక్స్ తీసి చదవకుండా, అంటే వాళ్ళు చదువు పైన దృష్టి పెట్టకుండా వేరే యాక్టివిటీ చేస్తున్నట్లయితే అనుమానపడాలి. నిద్రలేమి ఉండడం కూడా అబ్జర్వ్ చేయాలి. నిద్రలేమితో కళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ విషయాన్ని పూర్తిగా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. తర్వాత చేతులపైన, కాళ్ళపైన రకరకాల వింత గాయాలు చేసుకుంటారు. అది కత్తితో అయినా కావచ్చు, పెన్నుతో అయినా కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్తో ఈ గాయాలను చేసుకుంటారు ఈ గేమ్స్లో ఉండే పిల్లలు. తర్వాత ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు, కుటుంబ సభ్యులతో అసలు కలవరు, వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళ మనసు మొత్తం ఆ గేమ్ చుట్టే తిరుగుతుంది. గేమ్లో ఎట్లా నేను ముందుకు వెళ్ళాలి, ఎవరిని ఛేదిస్తూ ముందుకు వెళ్ళాలి, వాళ్ళని నేను ఏ విధంగా హర్ట్ చేయాలి అన్న ఆలోచనతోటే ఈ గేమ్స్లో ఉంటారు.
కొందరు పిల్లలు సోషల్ మీడియాలో రకరకాల వింత పోస్టులు పెడుతుంటారు. అంటే గేమ్కు సంబంధించిన పోస్టులు అయి ఉండొచ్చు అవి. అది గమనించాలి. ఇక్కడ మెయిన్గా చిన్నప్పటి నుంచే పేరెంట్స్ పిల్లలతో సమయాన్ని గడిపినట్లయితే ఈ మొబైల్ అట్రాక్షన్కి దూరం అవుతారు పిల్లలు. ఎంతసేపు మీ పనులు చేసుకోవటానికి పిల్లల చేతికి మొబైల్ ఇచ్చి పనులు చేసుకునే పేరెంట్సే ఎక్కున్నారు. నువ్వు ఇది చూస్తూ ఉండు, నేను ఈ పని చేసుకొని వస్తా అని చెప్పే పేరెంట్సే ఎక్కున్నారు. పిల్లలను మేము పూర్తిగా పెంచగలుగుతాము అన్నప్పుడే ప్లాన్ చేయండి. మీ పూర్తి సమయాన్ని పిల్లలకు, పేరెంట్స్లో ఒకళ్ళు కంప్లీట్గా పిల్లలకు సమయాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు వారిని. మీరు ఇలాంటి అట్రాక్షన్లకు దూరంగా పెంచగలుగుతారు. మెయిన్గా మొబైల్ అట్రాక్షన్ నుంచి పిల్లలను దూరం చేయాలి. కొంచెం పెద్దగైన పిల్లలకు టైం రిస్ట్రిక్షన్ పెట్టాలి. 1/2 అవర్, 15 మినిట్స్, 20 మినిట్స్ ఈ టైం ఫోన్ చూసుకోవాలి లేదా టీవీ చూసుకోవాలి, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఆ కండిషన్ కంపల్సరీ పెట్టాలి. మీరు మీ సమయాన్ని వాళ్ళతో ఆడుతూ పాడుతూ గడిపినట్లయితే వాళ్ళకి అసలు ఆ ధ్యాసే రాదు. మొబైల్ చూడాలన్న ధ్యాస రాదు, టీవీ చూడాలన్న ధ్యాస రాదు. గేమ్స్ ఆడియండి, పిల్లలను రకరకాల ఆటలు ఆడియండి. ఇండోర్ గేమ్స్ ఆడివ్వండి, ఈవినింగ్స్ అయితే బయట అవుట్డోర్ గేమ్స్ ఆడించండి. అలాంటప్పుడే పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. లేకపోతే ప్రమాదంలో వారి జీవితాలు పడిపోతాయి. ఇక్కడ పేరెంట్స్ అప్రమత్తం కావాలి. పేరెంట్స్లో మార్పు రావాలి. పేరెంట్స్లో మార్పు రానంత వరకు ఇలాంటి గజియాబాద్ కేసులు ఎన్నో చూస్తాం మనం ఇంకా. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా పేరెంట్స్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే పిల్లలు సురక్షితంగా పెరగగలుగుతారు, సురక్షితంగా జీవించగలుగుతారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా వాళ్ళు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ సోషల్ మీడియాను పిల్లలకు అందుబాటులో లేకుండా చేయాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ఒక ఏజ్ వచ్చే వరకు, వాళ్ళు మంచి ఏంటి అన్నది తెలుసుకునే ఏజ్ వచ్చే వరకు ఈ సోషల్ మీడియా వాళ్లకు దూరం ఉండాలి. ఇలాంటి గేమ్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం బ్యాన్ చేయాలి. ఎవరైనా ఈ గేమ్స్ అప్లోడ్ చేశారు అంటే వాళ్ళకు కఠినమైన శిక్షలు విధించాలి. ఇలాంటి పబ్జీ గేమ్స్ కానీ, బ్లూ వేల్ గేమ్స్ కానీ, కొరియన్ డ్రామా గేమ్స్ కానీ, ఎనీ గేమ్స్ హాని కలిగించే ఆటలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. చాలా కంట్రీస్ బ్యాన్ చేస్తున్నాయి. మన కంట్రీ కూడా ఈ బ్యాన్ చేసి పిల్లలను రక్షించాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వానికి విన్నవిస్తుంది. పేరెంట్స్ ప్లీజ్, మీరు మారితేనే పిల్లలు మారుతారు. మీ అమూల్యమైన సమయాన్ని పిల్లలతో గడపండి, పిల్లలతోనే ఉండండి. పిల్లలను ఇలాంటి ఊబిలో పడకుండా చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పేరెంట్స్కి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.